జ్ఞాపకాలు మాట్లాడతారు. ఈ ఖాతా ప్రిన్సిపల్ దేశంలో ఉండే 3 ప్రధాన కేంద్ర రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి ఛత్తీస్గఢ్, ఒకటి జార్ఖండ్. ఈశాన్య రాష్ట్రాల్లో 70 నుంచి కూడా నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ఏర్పడినా వ్యవసాయం పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి అనేది జరగలేదు. అక్కడ వర్షాధారంపై జరిగే వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదు. 1980లో ఉన్న శాశ్వత వ్యవసాయ భూమిని కూడా సౌమ్య పరిస్థితికి ఇచ్చేసి దానికి ఒక జనరేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రజల అవసరాలను కానీ ప్రజల కోసం కానీ నీటి వనరులు పెంచడానికి కానీ ఎటువంటి పనులు చేయకుండా పరిశ్రమల కోసం వ్యవసాయ భూములు ఇచ్చి అక్కడ నీటి వనరులను అడ్డబెట్టారు తప్ప ప్రజలకు తాగునీటి కూడా అక్కడ పరిస్థితి లేదు. అటువంటి అంటే ఒక భవిష్యత్ ప్రణాళిక లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అంటే భారతదేశంలో విడిగా ఉన్నాం మేము కలిసి ఎక్కినా కానీ వాళ్ళు మణిపూర్ మన భారతదేశంలో ఉండాలని కోరుకుని వాళ్ళ భాగాలకి అభివృద్ధి చేస్తామని చెప్పి దాన్ని మణిపూర్ని గత 7 దశాబ్దాలుగా ఎండబెట్టారు కాంగ్రెస్ కానీ ఇవాళ బీజేపీ. అయితే ఇవాళ పామాయిల్ ఉత్పత్తి పెంచుతాం అనే పేరుతోటి ఆ రోజుల్లో పామాయిల్కి నీళ్ళు ఎక్కువ కావాలి. ఒక చెట్టుకి 300 లీటర్లు నీళ్ళు కావాలి. అలాంటి పామాయిల్ చెట్టు ఎలాగో వాళ్ళు విఫలం అవుతుంది. తర్వాత ఆ భూములన్నీ కూడా కార్పొరేట్గా కష్టపడాలని ఆలోచన మణిపూర్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా అలాగే మణిపూర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బర్మా, లావోస్, థాయిలాండ్, ఈ మైన్మార్ ఈ ప్రాంతంలో కోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ సౌండ్ దాని వల్ల ఏంటంటే నల్లమూలు తయారు చేసి మత్తు పదార్థాలని సరిహద్దుకుండా మాదక ద్రవ్యాన్ని సరఫరా చేస్తారు. దానికోసం అనేక సాయుధ ముఠాలు ఉన్నాయి. సాయుధ ముఠాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆయుధాలు ఉన్నాయి. అంటే కష్టసాపంగా పండించడం ఈ సాయుధ ముఠాలన్నిటికీ భారతీయ యొక్క సహకారం పూర్తిగా ఇటు మైత్రి కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉండే బీజేపీ నాయకులు కానీ ఫలితాలు ఉంటే ఇవన్నీ కూడా అయితే ముఖ్యమైన అణిచివేత ప్రధాన కారణం ఏంటంటే 90% భూభాగంలో మండలంలో ఉండటం. అక్కడ నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో 6వ షెడ్యూల్ కింద రాజ్యాంగంలో తీసుకొచ్చి వాటన్నిటికీ స్వయం పాల్గొంటారు. ఆ భూములు ఏంటంటే వాటిని నిజంగా హక్కున్నారు. బయట వాళ్ళు ఏమవుతారు భూములు పొందడానికి కానీ అక్కడ రావడానికి నేను అవకాశం ఉంది. కానీ మణిపూర్ రాష్ట్రంలోనే ఈ 6వ షెడ్యూల్ని మనం అమలు చేయాలి. 72 కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు స్వయం పాలన కావాలి అంటే అలాగే నాగాలాండ్కి సంబంధించి కానీ ఇంకా అనేక జాతీయ పోరాటాలు ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. వాటన్నింటిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చ చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా మార్చుతున్నారు. అది ఉదాహరణ. ఇప్పుడు మణిపూర్లో కలుగుతున్న దాడుల్లో ఎన్నదాకా ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పోలీస్ స్టేషన్కి ఆయుధాలు తీసుకెళ్ళి వాళ్ళని దాదాపు 400 మంది చంపేశారు. 5,000 మంది చంపేశారు. 400 చర్చలు తగలబెట్టారు. పెద్ద ఎత్తున 70,000 మంది